రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. వంగూరులో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టిందన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. తెలంగాణ ఆడపడుచులకు గౌరవ ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ వారు చీర ఇచ్చి సారబోస్తా ఉన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ వంగూరు, చారగొండ, ఉప్పునుంతల, నిన్న కూడా 3 మండలాలు, రేపు ఒక 2 మండలాలు, మొత్తం 8 మండలాల్లో పూర్తి స్థాయిలో గ్రామాన తిరిగి ఒట్టు పెట్టి మన ఆడపడుచులందరూ కూడా ఈ చీరలు ఇచ్చే కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. మరి గతంలో బతుకమ్మ చీరలు ఇచ్చింది కానీ ఆ బతుకమ్మ చీరలను గత ప్రభుత్వం ఇస్తే ఎవరు కట్టుకోలే. అవి మొక్కజొన్న చేలకు ఏమంటారు దాపు కోసం పందులు రాకుండా కట్టిండు తప్ప ఆడ మనుషులు ఎవరు చీరలు కట్టలేరు. ఇవాళ మా ముఖ్యమంత్రి, ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు 1500 నుంచి 2000 రూపాయలకు ఖరీదు చేసేటువంటి చీరలను కొని ఆడపడుచులకు ఇవ్వడం అనేది ఇవాళ ఆడపడుచులు కళ్ళల్లో చాలా ఆనందం చూస్తూ ఉన్నాం. ఎవరిని అడిగినా కానీ మాకు చాలా సంతోషమయ్యా, మంచి చీర ఇస్తూ ఉన్నారని చెప్పాడు. అదేవిధంగా ఈ చీరలు కూడా ఎక్కడి నుంచో సూరతోలు, గుజరాత్ నుంచి తీసుకురాలా. ఇది రాజన్న సిరిసిల్ల నుంచి తీసుకొచ్చి నేత కార్మికులను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో పవర్లూమ్ ద్వారా తయారు చేసిన ఈ చీరలను అందరికీ పంపిణీ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆడపడుచులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం ఉంది. నిజంగానే అయ్యా మాకు ఇవాళ పండుగ చేసుకున్నట్టు ఉంది. మరి దసరా పండుగ కన్నా మాకు ఈ పండుగనే గొప్పగా అనిపిస్తుందని వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు నాగరికర్నూలు జిల్లా నియోజకవర్గ ఆడపడుచుల తరపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి నేను వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తామని కూడా మనవి చేసుకుంటూ, మరి ఇవాళ అచ్చంపేట నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ పరుగులు తీస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ వాల్మీకి సోదరులు అయ్యా మాకు వాల్మీకి భవనం కావాలని నిన్ననే నా దగ్గరకు వచ్చారు. వాల్మీకి భవనం కట్టడం నా అదృష్టంగా భావించి, అంత పెద్ద గొప్ప మహర్షి మరి ఆయన పేరు మీద భవనం కట్టడం అనేది చాలా సంతోషకరం. మా వాల్మీకి సోదరుల పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతానికి 10 లక్షల రూపాయలు వాళ్ళకి కేటాయించడం జరిగింది, శాంక్షన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళని కూడా కొంత వేసుకోమన్నాం. ఇంకా తక్కువ పడితే మళ్ళీ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు వర్క్స్ అని చేస్తూ ఉన్నాం.